యువతరం కవితకై సాగెను మన పోరు నవతరం నరనరం నిగిసెను కథరా యువతరం తమగణం వినిపించే హోరు జనగణం కనగణం రగిలెను పదరా చీకటిలో ఉంటూ చీకటినే కంటూ కన్నీళ్లు ఎన్నాళ్ళు మింగాలిరా మన వేదన వింటూ దిగులొద్దని అంటూ లోకేశే వేకువలా వచ్చాడు రా 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 కదలిరా రా 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 నారాతో నడచిరా రా 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 కదలిరా రా 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 నారాతో నడచిరా తెలుగు జాతి స్వర్ణయుగం కోసం రా కదలిరా, తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం రా కదలిరా, స్వచ్ఛమైన ప్రజాపాలన కోసం రా కదలిరా, తెలుగు జాతిని నెంబర్ 1 చేయటం కోసం రా కదలిరా, పోలవరం పూర్తి చేయటం కోసం రా కదలిరా, చింతలపూడి లిఫ్ట్ కోసం రా కదలిరా, మన బిడ్డల ఉద్యోగాల కోసం రా కదలిరా, ఆడబిడ్డల రక్షణ కోసం రా కదలిరా, రాష్ట్రాన్ని కాపాడుకుందాం రా కదలిరా. తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా, తెలుగుదేశం గెలుస్తోంది రా తరలిరా. యువతరం కవితకై సాగెను మన పోరు నవతరం నరనరం నిగిసెను కథరా యువతరం తమగణం వినిపించే హోరు జనగణం కనగణం రగిలెను పదరా చీకటిలో ఉంటూ చీకటినే కంటూ కన్నీళ్లు ఎన్నాళ్ళు మింగాలిరా మన వేదన వింటూ దిగులొద్దని అంటూ లోకేశే వేకువలా వచ్చాడు రా 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 కదలిరా రా 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 నారాతో నడచిరా రా 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 కదలిరా రా 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 నారాతో నడచిరా రేపు 18వ తారీఖు గుడివాడలో జరగబోయే కదలరా సభ సన్నాహ ఏర్పాట్లు చూడటానికి పెద్దలందరూ వచ్చారు. పత్తిపాటి పుల్లారావు గారు, మాగంటి బాబు గారు, మాణిక్యాలరావు గారు అందరూ వచ్చి ఇక్కడ సభ పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. ఇక్కడ చాలా ఉత్సాహం వస్తా ఉంది. వీళ్ళందరూ రావడంతో మాకు కూడా చాలా రెట్టింపు ఉత్సాహంతో శ్రేణులందరూ కదిలి వస్తా ఉన్నాయి. అందరూ బాగా పనిచేస్తానికి రెడీ అవుతున్నారు. ఈ సభ చాలా దిగ్విజయంతంగా అవ్వబోతా ఉంది. అలాగే ఎప్పుడు చరిత్రలో ఎప్పుడు జరగనటువంటి గొప్పగా జరగబోతా ఉంది గుడివాడ సభ. అన్ని చోట్ల నుంచి ఫోన్లు వస్తా ఉన్నాయి, మేము వస్తాం ఈ సభకి అనుకుంటా. అందరూ ఆహ్వానితులే, రండి మన తడకేంటో చూపిద్దాం. మేము కూడా గుడివాడ పౌరుషాన్ని చూస్తానికి రెడీగా ఉన్నాం. ఏవో సమస్యలు సృష్టించాలని నాని పనికిమాల బ్యాచ్ అంతా ట్రై చేస్తా ఉందని ఇవి వస్తా ఉన్నాయి. దేన్నైనా కానీ ఎదుర్కొంటానికి రెడీగా ఉన్నాం. ఎవరు వచ్చినా కానీ ఈ జనాలు తొక్కి పారేస్తాము. జనవరి 18 ఎన్టీ రామారావు గారి వర్ధంతి. దీనిలో గొడవలు సృష్టించాలని చూస్తా ఊరుకోము. దానికి సరిగ్గా సమాధానం అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. దేనికైనా రెడీగా ఉన్నాం. అలాగే వచ్చిన వాళ్ళందరినీ కూడా చాలా గౌరవంగా చూసుకుని అందరినీ సాటిస్ఫై చేసి పంపిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ సభని విజయవంతం చేస్తాం. తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో బాధపడే ప్రజలందరూ కలిసి అలాగే మాకు అత్యంత ఆప్తులైన జన సైనికులు కూడా అందరూ వస్తానికి రెడీగా ఉన్నారు. అసలు చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది వాళ్ళ దగ్గర నుంచి కూడా. అందరికీ ఆహ్వానం తెలియజేస్తూ రాష్ట్రం మొత్తం మీద ఉన్న ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తా ఉన్నాం గుడివాడ సభకి. తప్పకుండా రండి, ఈ సభను విజయవంతం చేసుకుందాం. రామారావు గారికి ఘనంగా నివాళులు అర్పిద్దాం. 18వ తేదీ జరగబోయేటువంటి
ఒక చరిత్ర సృష్టించబోయేటువంటి గుడివాడ బహిరంగ సభ. ఎన్టీఆర్ వర్ధంతి రోజు. ఎందుకంటే 2 లక్షల మంది అంచనాతోటి ఈ సభ జరగాలని పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. గుడివాడ రాష్ట్రానికే ఒక ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం అయిపోయింది. ప్రజలందరి దృష్టిలో గుడివాడ అంటే గుడివాడ తెలుగుదేశాన్ని గెలిపించాలి, ఫస్ట్ ఓడించాల్సిన సీటు గుడివాడ అనేటువంటిది రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం జనసేన ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలు ఒకే అభిప్రాయంతో ఉన్నారు. అందుకనే ముందుగానే ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిని కూడా నియమించడం జరిగింది. ఎందుకంటే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి నియోజకవర్గం. ఈ యొక్క పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల నుంచి కైకలూరులో ఉన్నటువంటి పక్కన ఉన్న ముదినేపల్లి మండలం, మండవల్లి, ఈ యొక్క దగ్గరలో ఉన్నటువంటి ఈ పార్లమెంటు కాకుండా బోర్డర్లో ఉన్నటువంటి పక్క నియోజకవర్గాల నుంచి కూడా వేలాది మంది ఈ గుడివాడ బహిరంగ సభకు రావడం జరుగుతూ ఉంది. కాబట్టి రాష్ట్రానికి ఒక సందేశం గుడివాడ బహిరంగ సభ నుంచి ఇవ్వడం జరుగుతుంది. అత్యధిక మెజారిటీతో గెలవబోయే సీటు కూడా గుడివాడే. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ గుడివాడ ఎమ్మెల్యే అంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే నాని మీద రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు వ్యతిరేకించే పరిస్థితిలో ఉన్నారు. చివరికి సొంత పార్టీలో కూడా ఆయన వాడుతున్నటువంటి భాషకి ప్రజలు ఈరోజు విసిగి వేసారి ఉన్నారు. రాజకీయాల్లో గౌరవంగా ఉండాలి తప్ప అగౌరవపరిచేటువంటి భాష మాట్లాడి రాష్ట్ర ప్రజల హృదయాల్లో ఇటువంటి భాష ఉండకూడదు, ఇటువంటి నాయకులు ఉండకూడదు, ఇటువంటి శాసనసభ్యులు ఉండకూడదు అనేటువంటి ఒక అభిప్రాయంలో ఈరోజు రాష్ట్రంలో ఉన్న వాళ్ళ సొంత పార్టీలో ఉంది, మిత్రపక్షాలన్నింటిలో కూడా ఉంది. కాబట్టి ఈరోజు గుడివాడ సభ రాము గారి నాయకత్వంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పక్కన ఉన్నటువంటి అతి సమీపంలో ఉన్న ముదినేపల్లి లాంటి మండలం నుంచి కూడా వేలాది మంది రాబోతా ఉన్నారు. రాష్ట్రంలో ఈరోజు ఆడబిడ్డలందరూ రోడ్డెక్కే పరిస్థితి వచ్చారు. గతంలో కని విని ఎరుగునటువంటి రీతిలో ఈరోజు మహిళల్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలి, తెలుగుదేశం జనసేన ప్రభుత్వాలు ఏర్పడాలి, ఈ కష్టాల నుంచి బయటపడాలి, జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అనుకుంటా ఉన్నాడో మీ బిడ్డనని మీ వాడిని అని చెప్పుకునేటువంటి ఆ కులాలే ఆ మతాలే ఈరోజు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. పేదవాడు బతకలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజు పాలన కూడా భరించలేమనేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళు అందరూ వచ్చారు. నాసిరకం